వికారాబాద్ జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామం లగచర్ల. ఇప్పుడు ఆ ఊరు ఢిల్లీ దాకా సౌండ్ ఇస్తోంది. కలెక్టర్పై జరిగిన దాడి ఘటనతో నేషనల్ టాపిక్ అయి కూర్చుంది లగచర్ల లడాయి. ఇక్కడ గిరిజనులపై దమనకాండ జరిగిందంటూ బాధితుల పక్షాన ఢిల్లీలో పోరుబాట పట్టింది బీఆర్ఎస్. ఇటు బీజేపీ కూడా మేము సైతం లగచర్ల బాధితుల పక్షం అంటోంది. కానీ అధికారులపై రాళ్ల దాడిని ఎలా సమర్థించుకుంటారు అనే వర్షన్నే గట్టిగా తీసుకువెళ్తూ అపోజిషన్ పార్టీల్ని ఢీకొడుతోంది రేవంత్ సర్కార్. లగచర్ల రాళ్లు రాజకీయాలు ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేసుకుని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తోంది బీఆర్ఎస్. లగచర్లలో పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారంటూ రేవంత్ ప్రభుత్వ తీరును దూయబడుతూ లగచర్లను నేషనల్ పొలిటికల్ సెన్సేషన్ గా మార్చే ప్రయత్నంలో ఉంది గులాబీ దండు. మేము అభివృద్ధికి వ్యతిరేకం. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాదు కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం. ఎవడండి తిరుపతి రెడ్డి? అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మా ఆగదు. నువ్వెవడివి చెప్పడానికి? నీకేం హక్కు ఉంది? ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి ఎవరైనా అది దానికి వ్యతిరేకంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ రగిలిపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడేల్ వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా? నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా, లగ్గుచర్లలో ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేశారో వాళ్ళకాడ అక్కడ వాస్తవులు కాదు, వాళ్ళక్కడ భూములు లేవు. సో ఈ దాడి మర్మం ఏమిటి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా లఘుచర్లలో భూమి పోయినవాడు బాధ వ్యక్తం చేస్తే ప్రభుత్వం వారి బాధలో మమేకమై ఆ బాధను పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ ప్రాంతం వాడు కాదు, అక్కడ వారికి భూములు పోలేదు, వాళ్ళు వచ్చి దాడి చేశారు. అంటే ఇది ప్రేరేపిత దాడి, కుట్రపూరితమైన దాడి చేసి మీరు ఇలా ఢిల్లీ పోయి ఏం సాధిద్దామని. అటు హస్తిన బాట పట్టిన బాధితులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదంటూ 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా తమపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫిర్యాదులు ఇచ్చారు బాధితులు. దాదాపు 500 మంది పోలీసులు వచ్చి తమపై దౌర్జన్యకాండకు పాల్పడ్డారని, ఎదురు తిరిగిన వారిని జైలు పాలు చేశారని ఆరోపించారు. బాధితుల వెంట బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు, దామోదర, సురేష్ ఉన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాలోద్ కవిత కూడా బాధితులకు బాసటగా ఢిల్లీకి వెళ్లారు. 500 పోలీసులు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా, మొగోళ్ళని చూడకుండా, పిల్లలను చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికి వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుతికా వీసుకుడా, కొట్టుడా, కళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి నా మన్మన్ని, నా మొగోన్ని, నా కొడుకుని అందరికి జైలుకి వేసి తమ జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రతిఘటించడమే వాళ్లు చేసిన పాపమా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో న్యాయం జరగదన్న సందేహంతోనే ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు. తెలంగాణలో భూసేకరణ పేరుతో లగచర్ల మరియు పరస్పర గ్రామాల్లో జరిగిన దౌర్జన్యాన్ని ఇక్కడ వివరించడానికి అక్కడున్న బాధితులు ఇక్కడికి రావటం జరిగేది. ప్రధానంగా భూసేకరణ పేరుతో అక్కడున్న బలహీన వర్గాలపైన, దళిత వర్గాలపైన, ఎస్టీ వర్గాలపైన, మరి పేద రైతులపైన దౌర్జన్యంగా భూసేకరణ చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కోల్పోయి అంత దూరంకెళ్ళి ఇక్కడికి ఆ మహిళలు ఈ కమిషన్ ముందుకు రావటం జరిగేది. లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నిందితులకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జైలుకు వెళ్లిన బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ లగచర్ల రైతులతో ములాఖాత్ అయ్యారు. లగచర్ల ఘటనకు కారణం ముమ్మాడికి పోలీసుల వైఫల్యమే అన్నారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలిసిన రైతులపై కలెక్టర్ ఒత్తిడి చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీలు. జిల్లా కలెక్టర్ గారు రైతులెవరూ సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్లు, ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన.
లగచర్ల ఉదంతంపై క్షేత్రస్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది జాతీయ ఎస్టీ కమిషన్. నేరుగా వికారాబాద్ జిల్లా రోటిబండ తాండాకు వెళ్లిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అక్కడి బాధితులతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళలను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఫార్మా కంపెనీకి భూసేకరణ ఎలా జరుగుతోంది, అధికారులు పోలీసుల తీరు ఎలా ఉంది అంటూ లోతుగా విచారించింది ఎస్టీ కమిషన్. హింసకు గురైన బాధితులకు తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.